సమరం ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజుతో వందే మాతరం జాతీయ గీతం విరచితమై 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వాతంత్ర్యోద్యమ మహామంత్రం అనే అంశంపై ఏపీ బీజేపీ సంస్థాగత కార్యదర్శి ఎన్ మధుకర్ గారు ఏం చెప్పారో తెలుసుకుందాం. వందే మాతరం గీతం విరచితమై 150 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా 2025 నవంబర్ 7 నుంచి సంవత్సరం పాటు ఉత్సవాలు జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సంకల్పాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ నెల మన్ కీ బాత్లో పునరుద్ఘాటించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో పాటు పలు ఇతర సంస్థలు వందే మాతరం 150 సంవత్సరాల ఉత్సవంను జరుపుకుంటున్నాయి. జూన్ 23, 1757న బెంగాల్లోని ప్లాసీ మైదానంలో నవాబ్ సిరాజ్ ఉద్ దౌలా, లార్డ్ క్లైవ్ల మధ్య జరిగిన యుద్ధంలో బ్రిటిష్ వారి చేతిలో భారత్ ఓటమి చవిచూసింది. ఆ విధంగా భారత స్వాతంత్ర్య సూర్యుడు అస్తమించాడు. ఈ పరాజయం అనంతరం దేశంలోని మిగిలిన ప్రాంతాలు కూడా బ్రిటిష్ వారి వశమైపోయాయి. ఆంగ్లేయుల అకృత్యాలను చూసి సాహిత్యం ద్వారా సమాజంలో చైతన్యం తీసుకురావాలని బెంగాల్ ప్రాజ్ఞుడు బంకించంద్ర చటర్జీ సంకల్పించి అనేక వ్యాసాలు, నవలలు రచించారు. వీటిలో శ్రీకృష్ణ చరిత్ర, దుర్గేష్ నందిని, రాజసింహ, చంద్రశేఖర్ వంటి కావ్యాలు ప్రఖ్యాతిగాంచాయి. సన్యాసుల తిరుగుబాటు నేపథ్యంగా ప్రసిద్ధి చెందిన రచన ఆనందమఠం వాటిలో ఒకటి. ఈ నవలలోనే జాతీయ గీతం వందే మాతరం ఆవిర్భవించింది. భారతమాతను ప్రస్తుతిస్తూ సన్యాసులు పాడుకున్న గీతమే వందే మాతరం. 1875 నవంబర్ 7న భారతీయ కాలగణన ప్రకారం కార్తీక మాసం శుక్లపక్షి నవమి నాడు వందే మాతరం గీతం విరచితమైంది. 1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటిసారి వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ఇది మల్హార్ రాగంలో స్వరపరచబడింది. 1896 తర్వాత కాంగ్రెస్ సమావేశాలలో వందే మాతరం పాడడం ఒక సంప్రదాయంగా మారింది. బెంగాల్ నుంచి ఉద్భవించిన స్వాతంత్ర్య ఉద్యమాన్ని విభజించడానికి అక్టోబర్ 16, 1905న ఆంగ్లేయులు వంగా భంగా పథకాన్ని అమలు చేశారు. బెంగాలీ విప్లవకారుల ప్రభావాన్ని తగ్గించడం, హిందూ ముస్లింల మధ్య విభజన సృష్టించడం ఈ వంగా భంగా పథకం ఉద్దేశాలు. దూరదృష్టి గల నాయకులు విభజనకు ముందే 1905 ఆగస్టు 7న కలకత్తా టౌన్ హాల్లో ఒక సభను ఏర్పాటు చేశారు. ఆ సభకు హాజరైన ప్రతి వ్యక్తి ఒక్క వందే మాతరం అనే పదాన్ని మాత్రమే నినదించారు. అక్టోబర్ 16న నిర్వహించిన నేషనల్ బ్లాక్ డే సందర్భంగా ఆనంద్ మోహన్ బసు, సురేంద్రనాథ్ బెనర్జీ నాయకత్వంలో కలకత్తాలోని సెంట్రల్ మైదాన్లో 50,000 మంది ప్రజలు 3.5 కిలోమీటర్ల మేర వందే మాతరం అని నినదిస్తూ చెప్పులు లేకుండా నడిచారు. మహాకవి సుబ్రహ్మణ్య భారతి తమిళ భాషలోకి, మహాత్మా గాంధీ గుజరాతీలోకి వందే మాతర గీతాన్ని అనువదించగా తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ భాషలోకి కూడా ఈ గీతం అనువదితమైంది. నాగపూర్లోని నీల్ సిటీ పాఠశాల తనిఖీకి వచ్చిన ఆంగ్లేయ అధికారికి సంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ హెడ్గేవార్ వందే మాతరంతో స్వాగతం పలికారు. 1947 ఆగస్టు 15న శ్రీమతి సుచేతా కృపాలాని వందే మాతరం గీతాన్ని ఆలపించారు. సర్దార్ పటేల్ కోరిక మేరకు ఆల్ ఇండియా రేడియోలో పూర్తి వందే మాతరాన్ని ప్రసిద్ధ సంగీతకారుడు ఓంకారనాథ్ ఠాకూర్ ఆలపించారు. ఈరోజు మనం స్వాతంత్ర్యోద్యమ మహామంత్రం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.